ఇప్పుడు పోటీ ఉన్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ ఉన్నాడు. పుట్టి పెరిగినోడు, సొంతూరోడు, ముఖ్యమంత్రి. ఇంకా ఊరికేసాము, ముఖ్యమంత్రికే వేస్తా, దాని గుర్తుకే వేస్తా. ఏంటి వాళ్ళని అభిమానం మీద వేస్తారా లేకపోతే ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసాడనా? 100కి 100% అభిమానం. మంచి కార్యక్రమాలు ఏం చేయలేదా? చచ్చాడు ఎందుకు చేయలే? చచ్చాడు చేసే వాళ్ళకు. నేను పెన్షనర్ను, అంటే మామూలు ఓల్డేజ్ పెన్షన్. నేను ఓల్డేజ్ పెన్షన్ కాదు, ఎంప్లాయీ పెన్షన్ కాబట్టి నాకు ఎలాంటి బెనిఫిట్ రావు. అయినా ప్యాన్ గుర్తు కూడా అడుగు. మరి ఎంపీగా షర్మిల పోటీ చేస్తుంది కదా కడపలో, మరి ఎలా ఉంటది వీళ్ళిద్దరి మధ్య పోటీ, అవినాష్ షర్మిలకి? నేను చెప్పలేని, నాకు తెలుసు. అంతేనా? ఎమ్మెల్యేకు జగన్కు ఓటేసి పక్కా 100% అమ్మా. ఎంతమంది పోటీ ఇచ్చారు? ఈ ఊర్లో పుట్టి పెరిగినోడు ఊడే గానీ పక్కన ఓటు వేయరు, ఇది పక్కా. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు టీడీపీ నుంచి మరి బీటెక్ రవి ఎందుకు వస్తుంది? నా వినాని పర్సన్ కాకుండా ఎవరో పోటీ పెట్టాలని పెట్టినారు, అంతే అంతే. ఈడ ఇంకా 50 ఏళ్ళు వేరే పార్టీ రాదమ్మా. ఎన్నేళ్ళు? ఇంకా 50 ఏళ్ళు. ఇంకా 50 ఏళ్ళు? ఇంకా 50 ఏళ్ళు వేరే పార్టీ రాదు. ఈడ జగనే వచ్చాడు. ఏంటో నమ్మకం అంత గట్టిగా చెప్తున్నారు? జగన్ ఆ పక్క ఉంటే ఆ పక్క వచ్చాడు. అవునా? మీరు ఒక రేసు సరిపోదు కదా? నా వరకు చెప్తా, అందరూ వచ్చే ఉంటారు, నేను ఒకనే చెప్పు. నేను గ్రూప్ లీడర్ నా. జగనే గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఇంక జగన్ నమ్మకం అంటే ఇంకా బాగా చేస్తున్నాడు కదా, పథకాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి బాగా ఇస్తున్నాడు కదా. చంద్రబాబు అయినప్పుడు ఏ పథకాలు ఇచ్చినాడు? ఏది ఇచ్చాడు? నువ్వే చెప్పు. పెన్షన్ ఏది ఇచ్చాడు? 2000 1000 ఇచ్చాడు. మళ్ళా ఎలక్షన్లప్పుడు 2000 అన్నాడు. ఇక్కడ 3000 అంటే అక్కడ 2000 అన్నాడు. ఏమి ఇచ్చాడు? మాకు వచ్చింది అయితే ఏమి రాలేదు. బీటెక్ రవికి జగన్ పోటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? జగనే గెలుస్తాడు, బీటెక్ రవి గెలుస్తలేడు. ఎందుకు? అంతే మరి. ఇప్పుడు సపోర్ట్ గట్టిగా తీసుకుంటున్నారు కదా. తీసుకున్నా తీసుకోవచ్చు, ఏ సపోర్ట్ ఉన్నా గెలుస్తలేరు. బాగా అభివృద్ధి బాగా చేశాడు. రింగ్ రోడ్లు కానీ ఏదన్నా ఇల్లు ఇచ్చినాడు, అక్కడ అన్ని అభివృద్ధి బాగా చేశాడు. మినీ సెక్రటరేట్ అవసరం ఇక్కడ? ఎక్కడ? మినీ సెక్రటరేట్ అన్నీ ఉండాలి కదా. తెలుసులే, తెలుసు. బాగా చేసినాడు. పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఆయన తిరక్కొని గెలుచాడు. పులిందల్లో తిరక్కొని ప్రచారం తిరక్కొని గెలుచాడు. పక్కా అది మళ్ళీ పైన కానీ ఇక్కడైతే గెలుచాడు పక్కా. ముందు కాటికి ఎక్కువ ఉంటుంది, 1,00,000 పైన ఉంటుంది. ముందు 90 1,00,000 కాటికి ఉండేది, ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కదా, వచ్చింది. ప్రతిపక్షాలు మామూలుగా చెప్తాంటారు అట్లా, ఏం మనకు తెలియదు. ప్రతిపక్షాలు చెప్తాంటారు, నిజమే. ఎట్లా నిజం చెప్తాం మనం? ఏంటి విషయం అంటారు ఆయన చనిపోయినాడు ఏదో గొడవల వల్ల, ప్రతిపక్షాలు అంటారు బురదజల్లేకి. అది ప్రాబ్లం. ఇద్దరు పొడి చేయబోతున్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి, వైసీపీ నుంచి అధ్యక్షుడు జగన్. ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది? వన్ సైడ్ గానే ఉంటుంది. ఎవరికి వన్ సైడ్? జగన్. ఎందుకు? అంతే, పులివెందులు కాబట్టి. పులివెందులు కాబట్టి ఎందుకు అంత నమ్మకం? అంతే, నమ్మకమే అంతే. మరి ఏమన్నా అభివృద్ధి జరిగింది ఇక్కడ? ఏమన్నా ఏం జరిగింది? రింగ్ రోడ్లు అన్ని బాగా చేసినాడు కదా, హౌసింగ్ కడుతున్నాడు. ఇక్కడ చేస్తే మొత్తం స్ట్రేట్ వస్తుంది కదా. కొన్ని జరుగుతున్నాయి కదా, అమ్మఒడి పడినది, రైతు భరోసా పడుతుంది, కొన్ని వేస్తున్నారు కదా. పోటీ ఎట్లా ఉంటుంది? ఏం వన్ సైడే ఇక్కడ. వన్ సైడేనా? పోటీ ఉండదు అసలు? పోటీ ఏముంటుంది. ఓట్ల మెజారిటీ ఏమో తెలుసా? ఒక 60 వస్తుంది. 60-70కి ఏం తగ్గదు. 60,000 ఏం తగ్గదు. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులు తేడా ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది కదా, అందరం బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి ఎంపీకి కడపలో షర్మిల కూడా పొడి చేస్తుంది కదా, అవినాష్ మామూలు చేస్తుంటారు, ఎంతో మంది చేస్తుంటారు. అదే వాళ్ళ ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీనే. మరి ఏమన్నా తేడా కనబడద్దా? ఏం తేడా ఉండదు. గెలుస్తారంట? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. పులివెందుల్లో ఎవరు గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా? జగన్. ఎందుకు? ఎందుకంటే 15,000 ఇచ్చా ఆడవాళ్ళకు, ఇంకా ప్రతి ఒక్కరికి ఇచ్చా. మరి ఇప్పుడు పోటీ వస్తున్నారు టీడీపీ నుంచి బీటెక్ రవి. కానీలే, రాకుంటే ఎట్లా? కోడి పందెం అన్నాక ఒకటే గెలుస్తుందా? ఎనానిమస్ వేసుకోరా?
ఒకటేసారి వేసుకోరు ఏమన్నా పోటీ లేకుండా యునానిమస్ గా అట్ట పేరు ఎందుకు వేరు ఉండాలా ఎవడో కూడా పోటీ ఉంటే బాగా సంబరం. ఇప్పుడు ఆడవాళ్ళకు 45 నుంచి 60 ఏళ్ళకు 15,000 ఇచ్చినాడు, బడి పిల్లలకి ఇచ్చినాడు. ఆడ గుండె ఆపరేషన్ అయింటే మా భార్యకి ఇచ్చినాడు. ఇంకా నాకు పింఛన్ వస్తుంది 3,000. ఇంకేం కావాలని అందరికి మాకే ఒక 4 లక్షలు 5 లక్షలు వచ్చింది. ఇంకా ప్రతి ఒక్కరికి వస్తుంది మా ఊళ్ళో. మళ్ళీ ఎట్లా ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చారని చేయకుంటే బాగుండదు, బాగుంటుంది. ఎవడు ఎంత మటుకైంది తెలుస్తుంది బాగా. ఇది వరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులకి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు, తేడా అసలే లేదు. ఏముంది చెప్పు, డెవలప్మెంట్ ఏం జరగలేదా? డెవలప్మెంట్ బాగా జరిగింది. ఎవరు గెలుస్తారంటే జగన్ అంటే జగన్ గెలిచకుండా ఇంకా పులిందలు ఎట్లుంటది? ఉన్నిస్తారా ఇక్కడ? ఇప్పుడు ఒక వ్యతిరేకత ఉంది కదా, ఏ ఉంటుంది అంత ఇంత లేకుండా ఎట్టుంటుంది? నీకు నాకు సరిపోక వ్యతిరేకత ఉంటుంది అంతే కదా, నీకు నాకు సరిపోదు. వాళ్ళ ఫ్యామిలీలో సరిగ్గా లేరు అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో మామూలే. నీకు మా చెల్లెలకి ఏందన్నా ఇకుంటే ఆ నా కొడుకు పోవాలా, ఆ నా కొడుకు అట్టనా ఇటనా అనరా. ఇప్పుడు నీకు చెల్లెలు ఉంది, నీ చెల్లెలకు ఏందన్నా అంత ఇంత ఇవ్వకుంటే తిట్టదా అంటావు అంతేనా? ఇప్పుడు నీ చెల్లెలకు ఒకనాడు 1,000, 2,000, 3,000 ఇచ్చినావు ఆడికి. మళ్ళా ఒకనాడు అడిగింది అనుకో 10,000, 10,000 నువ్వు ఇయ్యలేవు. ఆ రోజు నీకు ఏదో ఇబ్బంది ఉంటుంది. నువ్వు లేకుంటే ఏమంటారు? వాళ్ళ నాయన పంచిచ్చింది మచ్చులుగా ఉన్నది, అంతా తెలంగాణలో పాదంగా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాకు అంటే ఆడిస్తాడు, ఇచ్చాడు ఇయడమేమో. నువ్వు తొందరపడితే ఎట్లా చెప్పదేంట? తొందరపడకుండా ఇన్నే ఉంటే కాసుకొని ఆయనకు విలువ ఉండు. ఆయన పోయి నేను ఎవడో నిన్ను నరికినోని, మీ నాయన నరికినాడు, మీ నాయన నరికినోని పోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఆశ్రయం పోతే ఎట్లా చెప్పు? ముందు ఆయన కూడా అనింది కదా ఆ మాట, అనిందే లేదా? ఏమనేది ముందు? ఏమనేది? వాళ్ళ అన్నను బాగా పెట్టి ఆయన సోనియా గాంధీని తిట్టిందే లేదా? ఇప్పుడు ఎట్లా పోయింది ఆనుకొని? చంద్రబాబుని తిట్టిందే లేదా? ఆనుకొని ఎట్లా పోయింది? ఆ చంద్రబాబు ఏమంటాడు చెప్పు రేపు? ఎప్పుడు చూపెట్టుకొని ఉన్నాడు, బక్క తెరుచుకుంటే. ఇప్పుడు ఆయన ఛాన్స్ ఇచ్చింది తొక్కుతున్నాడు అంతే కదా. ఎవరిద్దరి మధ్య ఏంది? బీటెక్ రవి ఉండాది, లేకుంటే ఎట్లా అంటే మళ్ళీ నువ్వు ఉండాదే అంటే ఎట్లా? అదో ఇప్పుడు నామినేషన్ గెట్టంటే నీకు నాకు సరిపోక మా ఊళ్ళో ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళ సొమ్ము తిన్నోళ్ళు. ఎవరి సొమ్ము? ఇప్పుడు 3 మిద్దెలు తెంగి ఇది నా తోటతోనే వస్తాడు. 3 మిద్దెలు తెంగినోడు కూడా, 3 మిద్దెలు తీసుకున్నోడు కూడా వచ్చి ఇప్పుడు ఆ పాటకు తిరిగినాడు. నాతో సరిపోక అనుకో అట్లా. నేను అంత లీడర్గా ఉండాలా? నేను కాదు, నేను లీడర్గా ఉన్నా అనుకో. పక్కన ఈబీ ఉన్నాడు, ఈబీ పోయి వాడే నా పెద్దమ్మ పడేది, నేను కాకూడదా అంటారు. నా మాట నువ్వు వింటావు, ఆయన మాట వినవు కదా. అది అందుకే వ్యతిరేకత అంతే. ఈ ఎర్రబల్లి అక్కడ ఒక్కడ వేడు తెలుగుదేశానికి. నీళ్ళు వచ్చినాయంట, జగన్ వచ్చేస్తే మేము పోతాంటాం. మేకల వ్యాపారం, మేకలు వ్యాపారం ప్రతి ఒక్క పల్లె తిరుగుతాం. అప్పుడు మాకు అర్థమవుతుంటుంది. నలపరెడ్డి పల్లె లేకపోతే ఒక్కడు తెలుగుదేశం అనేవాళ్ళు లేడు. ఏదో ఆడ వ్యతిరేకత ఉండి పులివెందులలో ఎప్పటికీ గెలిచలేడు బీటెక్ రవి. పక్కల చెప్పలేడు, జగన్ మటుకు ఓడించలేడు. పులివెందులో వైఎస్ఆర్ ఇంకెవరు? పులివెందులో వైఎస్ఆర్ తప్ప ఇంకెవరు లేరు. ఎవరు లేరు, చేసుకుంటుంటారు వాళ్ళంతే. ఫలితాలు లేవు. చెప్పలేము ఈసారి. తక్కువ మెజార్టీ రావచ్చు, ఎక్కువ వచ్చు చెప్పలేము ఈసారి. తేడా ఉంది కదా ఇప్పుడు. రోడ్డు తేడా, రోడ్డు విస్తీర్ణం చేసినారు అంతే. అదే బాగుంది. ఎవరు కూర్చుంటారు? మాకంత అవసరం ఓపిక లేదు, కూర్చునేంత ఓపిక లేదు.
మరి అదే ఫ్యామిలీ గెలిపించుకుంటారా? శర్మిల ఏం లేదు, శర్మిల వైఎస్ఆర్ ఒకటే ఫ్యామిలీ కదా, ఒకటే ఫ్యామిలీ కావచ్చు. పనవదా? ఏమన్నా డిమాండ్లు ఉన్నాయి పులివెందుల నుంచి మీకు? పులిందుల నుంచి మాకేం డిమాండ్లు ఉన్నాయి బా, ఏం డిమాండ్ లేవు. అంత బాగుందా? అంత బాగానే అంటారు. కోపంగా 10,000 లెక్క కావాలి ఇప్పుడు నాకు. ఎవడు ఇచ్చే నా కొడుకు లేడు. ఇచ్చావా? ఊరికే మీరు అది చెప్పు ఇది చెప్పు మీరు చూసుకుంటారు. మా అమ్మగారు చచ్చిపోతారు. పాడని భాష కదా పాడి ఏంటి చెప్పు, ఏమని చెప్పాలా? పులివెందులు లేదు, ఎవరు లేరు పో. ఎవడు గెలిచాడు పో, ఇద్దరు గెలిచారు పో, ఇద్దరు గెలిచారు. ఊరికి ఎవడోడు గెలుస్తా అంటాడు. మీరు పొద్దుపోక మీరు ఇద్దరు గెలిచారు పో. ముందు నీ ఇష్టం చెప్పు, ముందు నీ ఇష్టం చెప్పు, ముందు నువ్వు చెప్పుయా. నువ్వు ప్రజలవే కదా, నువ్వు చెప్పు ముందు. నీకెవరు ఇష్టం చెప్పు, చెప్పు. కాదు నువ్వెవరో చెప్పు. ఎందుకు కాదు? మాకు కాదు పో.